సార్ చెప్పండి ఏమైంది సార్ ఏమైంది అసలు ఎందుకు ఇట్లా సార్ చెప్పండి ఒకసారి సార్ మీరు ఎవరు మీరు ఎందుకు వచ్చారు సార్ చెప్పండి సో ఇక్కడ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది సార్ అసలు సార్ దీనికి కారణం ఏంటి సార్ చెప్పండి నువ్వే ముందుకెళ్ళు నువ్వు ఫస్ట్ సార్ ఎవరు సార్ దీనికల్లా కారణం ఏంటి అసలు నాకేమో నేను సార్ సార్ ఒక్కసారి చెప్పండి నన్ను కొడుతున్నాను దీనికల్లా కారణం ఏంటి సార్ చెప్పండి మీకు దీనికల్లా కారణం ఏంటి అసలు మీరు సంబంధం లేదు సో ఇక్కడ చూసుకుని మనకు అర్థమైపోతుంది దాగన నోయేంద్ర సంబంధించిన కొంతమంది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు కావచ్చు వీళ్ళు అసలు వచ్చి వాళ్ళని కొడుతున్నారని ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఇలా తిరుగుతుండ్రు సో దానం నాగేందర్ రెడ్డికి చెందినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ మనుషులు వచ్చి ఇట్లా ప్రజల దగ్గర వాళ్ళ ఆవేదన వెళ్ళ చేసుకుంటారు అని చెప్పి వీళ్ళందరూ చెప్పండి దీనికి గల కారణం సార్ చెప్పండి సార్ దీనికి గల కారణం ఏంటి చెప్పండి ఒకసారి సో ఇక్కడ ముందు చూసుకుంటే మనకి వీళ్ళందరూ ఎంతో ఇక్కడ చూసుకున్నాం ఒకసారి ఎంతో ఆందోళనకరమైన పరిస్థితులు పడుతుంది ఇక్కడ చూసుకుంటే ఒకసారి వీడియోలు చూసుకుంటే ఎంతో ఆనందకర చాలా మంది ఒకటేసారి కుమ్ముకుంటూ వచ్చేసారు సో ఇట్లా ప్రజల కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజల మీద తిరుగుబాటు కోసం దానం నాగేంద్రరావు ఎంతకైనా తగ్గిస్తాడు అనుకోవడంలో తప్పులేదు అనుకోవచ్చు. మమ్మల్ని వచ్చి ఫోటోలు చూస్తుండే మేము మాట్లాడుతుంటే ఫోటోలు తీసి మా స్థలం ఇప్పటికీ 22 సంవత్సరాలు మమ్మల్ని బతకనిస్తలేరా కొడుకులు. ఇప్పుడు ఇక్కడ రావడం గల కారణం ఏంటి? అది ఎవరు వాళ్ళ ఎమ్మెల్యే గారు మనుషులు ఉన్నట్టున్నారు. మేము వచ్చి ప్రాబ్లమ్ ఉన్న సీఎంకి ఆఫీస్ కాడికి వచ్చి చెప్తుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అవసరం. చూసుకుంటే మనకు అర్థమైపోయింది క్లియర్ కట్ గా ప్రజలు వాళ్ళ కష్టాల కోసం వచ్చి చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను కూడా ఇబ్బంది పెట్టుకోవడం తప్పులేదంటారా? ఎవరు దీనికి గల కారణం ఏంటి? వాళ్ళ ఎమ్మెల్యే అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కబ్జా కోరు వాళ్ళ మనుషులే వచ్చిప్పుడు అట్లా ఉరకడం అవసరమా? ఆయనే వారికి ఏం అవసరం? మా స్థలాల మీద నజర్ వేసి వాడు మమ్మల్ని అన్నం కొడుకులు. మొత్తానికి ఇప్పుడు ఈతను కూడా దానం నాగేంద్రకి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరుడే ప్రజలను ఎందుకు ఇట్లా ఇబ్బంది ప్రాబ్లం చెప్పుకుంటుంటే ఫోటో తీసి లేవు పంపిస్తున్నాడు ఆయనకు పంపించేస్తారు. సో దీనికి గల కారణం ఏంటి అసలు? ఎందుకు ఇట్లా స్థలాలు మాకు కావాలి, మా జాగం మా ఇండ్లు మాకు కావాలి. వేరే వాళ్ళు మేము అక్కడ ఉండలేదు, మా ఇళ్లలో మేము ఉంటున్నాం, మా జాగం మాకు కావాలి. అది మా ప్రాబ్లం. ఇందాక మీరు కూడా మాట్లాడారు, మనతో పాటు దానానందర్ అనసుడు ఏం చేస్తున్నాడు? ఎవరెవరు గట్టిగా మాట్లాడతారో ఆ దానానందర్ పంపించేసి లిస్టు పంపించేసి మనం బెదిరించి మర్డర్ చేద్దామని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అనసరుతో ఇప్పుడు ఎవరో లేదన్నమాట, వాళ్ళకు చేరేస్తాడు ఈ అనసరుడు. అంటే ఇక్కడ ప్రజలు వాళ్ళ కష్టాలను చెప్పుకోవడానికి కూడా ఇక్కడ హక్కును కూడా దానానందర్ చేస్తుంది ఇట్లా ప్రజలు. దయచేసి ఇప్పుడున్న నాగరాజును కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నాం. మొత్తానికి మనం చూసుకున్నాం ఇక్కడ ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తే కూడా ఇలాంటి రౌడీలను పెట్టి ఈ విధంగా చేస్తున్నటువంటి తీసుకుపోయారని ఇప్పుడు చూసాను. ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బేగంపేటకి తీసుకెళ్తారు లేదా పంజగుట్ట? ఆయన కన్ఫామ్ గా నాగేంద్ర మనిషేనా అంటే మనకు చెప్పారు వేరే వాళ్ళు నాగేంద్ర మనిషి అని. ఇందాక మనకు వాళ్ళ సమస్యల గురించి చెప్పుకున్నటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంతకుముందు వచ్చిన నాయకులు ఎవరు, వాళ్ళు మీ పైన ఎందుకు ఈ విధంగా వచ్చిండో ఆయన ఎవరు? మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాం కదా, మా బాధలు చెప్పుకోవడానికి సీఎం దగ్గర చెప్పుకొని మా న్యాయం జరుగుతుందని వచ్చినాం కదా. ఎవరెవరు ఇక్కడ వచ్చిండ్రు ఏం సంగతి అని వీడియోలు తీసుకొని ఆయనకు పంపించడానికి వాళ్ళ మనుషుల్ని పంపించిండు. సో అంటే ఈ గుండా రాజకీయాలు ఎందుకన్నా అసలు దేనికోసం అన్న ఇదంతా? జాగా కావాలా వాళ్ళకి? అమ్మితే ఒక 300
మాకు ఆనుకున్న 3 ఎకరాలు ఖాళీ ల్యాండ్. మాకు ఈ 18 సంవత్సరాలు ఏనాడో మాకు ఇబ్బంది కలిగి మాకు వాటర్ ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, కరెంట్ ఉంది, సీసీ రోడ్స్ ఉంటాయి, మా ఇంటి కొన్ని కొన్ని రిపీట్ చేస్తున్నాము, కొన్ని కరెంట్ అన్ని ఉన్నాం. మాకు ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి. 2 సంవత్సరాల నుంచి దానం నాగేదా ఓపెన్ ల్యాండ్ ఆయన కొన్నాడా, ఆయన సంబంధించిన వ్యక్తులు కొన్నారా, వాళ్ళు ఎవరు బయటకు రాదు, సీన్లోకి వస్తారు. ప్రతిరోజు మాకు టార్చర్. నాకు ఆనుకొని ల్యాండ్కి ఆనుకొని మాకు 32 కుటుంబాలు సైడ్కి ఒక 150 కుటుంబాలు, 32 కుటుంబాలను తీసేస్తే ఆయనకు ఒక బిట్టు తయారైపోతుంది. ఆ వెల్కింగ్ పార్క్ పక్కకి వేస్తారు. అక్కడ వెల్కింగ్ పార్క్ ఐడియా ఉంటుంది, దాని పక్కకి ఉంటుంది. మా ఇళ్ళని తీసేస్తే ఆయన క్లియర్ అవుతుంది. మీరు మాకు ఎవరితో వ్యక్తులు పంపించి మీరు కాంప్రమైజ్ ఇవ్వండి, మీకు ఏమైనా డబ్బులు కావాలన్నా ఇస్తాం, ఇల్లు మాకు ఇచ్చేసి కాంప్రమైజ్ ఇవ్వండి, మేము ఇంటికి